ఓం నమ శివాయ. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి కథ. కార్తీక పౌర్ణమి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకున్న అపరమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఆ రాక్షసుడిని దేవతల సైతం ఓడించలేకపోతారు. అతనికి తారాక్షకుడు, కమలాక్ష, విద్యుల్మాలి అనే 3 కుమారులు ఉండేవారు. అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ భయపడిపోతారు. శ్రీ మహావిష్ణు దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకుంటారు. అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసుడు అనే రాక్షసుడిని జయించగలగడని శ్రీ మహావిష్ణు వాళ్ళకి చెప్తాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరకు వెళ్తాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు. ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. తండ్రి మరణ వార్త విని తారకాసుడి 3 కుమారులు చాలా బాధపడతారు. అనంతరం 3 కలిసి బ్రహ్మదేవుడి వరం కోరేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ 3 తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అంటాడు. అప్పుడు 3 బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం కోరుతారు. అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ 3 బాగా ఆలోచించి బ్రహ్మని 3 వేరువేరు నగరాలు నిర్మించమని కోరుతారు. అనంతరం 3 మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతారు. అనంతరం 1000 ఏళ్ల తర్వాత 3 కలుసుకొని 3 నగరాలు ఒక్కటయ్యాక 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళకి ఆ వరం ఇస్తాడు. ఆ వరం పొందిన 3 చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి 3 నగరాలను నిర్మించి ఇస్తారు. తారాక్షకుడికి బంగారు నగరం, కమలాక్ష కోసం వెండి నగరం, విద్యుల్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు. 3 కలిసి 3 లోకాలపై దండెత్తుతుంటారు. ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుని శరణు కోరుతాడు. వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు. ఆ రథం సాయంతో ఆ 3 రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుని త్రిపురారి అని పిలిచారు. అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. శ్రియా స్టూడియోస్ వ్యూయర్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.